மாயினை மண்ணு வடமதுரை மைந்தனை தூய பெருநீல் யமுனை துறைவனை ஆயல் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்தா தாமோதரனை தாயோமாய் வந்து நாம் தூமலர் தூவித்தொழுத்து வாயினால் பாடு மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவா நின்றனவும் தீனில் தூஷாகும் செப்பேலோரெம்பாவாய். மாயனை மண்ணு வடமதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலரில் தூவித்தொழுத்து வாயினால் பாட மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவா நின்றனவும் தீனில் தூஷாகும் చెప్పేలోరెంబావాయ్. మిక్కిలి ఆశ్చర్యకరమైన గుణములను చేష్టలను కలవాడు శ్రీకృష్ణుడు. అతడు ఉత్తర మధులకు నిర్వాహకునిగా జన్మించాడు. భాగత్ సంబంధము ఎడతెగినెట్టి మధులకు ప్రభువే. యమునా నది తీరమందున్న గొల్లకులమున జన్మించి ఆ గొల్లకులాన్ని ప్రకాశింపజేసినవాడు. గొల్లకుల మాణిక్య దీపము తల్లి యశోదా గర్భమును కాంతివంతమునర్చిన దామోదరుడు. వ్రత కారణముగా శ్రీకృష్ణుని చేరి మనము ఇతరములైన కోరికలేవీ కోరక పవిత్రమైన మనస్సులతో స్వామికి పూల నర్పించి నమస్కరించి నోరారా అతని కళ్యాణ గుణములను సంకీర్తన చేసి ధ్యానించిన సంచిత పాపములను ఇక ఆగామి పాపములను తప్పించుకొనవచ్చును. అతని గుణకీర్తనం చేయటం వలన పాపములన్నీ అగ్నిలో పడిన దూది వలె భస్మమైపోయేవి. కావున స్వామి యొక్క తిరునామములను అనుసంధింపుడు.